హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు క్యాప్సికమ్ మష్రూమ్ మసాలా కర్రీ అయితే చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అది కూడా చాలా సింపుల్గా అన్నమాట. ముందుగా అయితే మష్రూమ్ని అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే మనమైతే హాట్ వాటర్ అయితే వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ కర్రీ కావాల్సింది ఏంటి అంటే చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో అయితే ఒక 3 స్పూన్స్ అయితే జీలకర్ర, అలాగే 3 స్పూన్స్ ధనియాలు, అలాగే గుప్పెడు కాజు అనమాట. ఇవి కొంచెం లైట్గా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అది కూడా పేస్ట్ లాగా అన్నమాట. ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు మనం వీటిని అయితే ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మష్రూమ్ కట్ చేసుకుంటున్నానండి నేను. ఈ మష్రూమ్ని వన్ సైడ్ 3 పీస్లుగా కట్ చేసుకుంటున్నాను. 2 పీస్లుగా కట్ చేసుకున్నా బాగుంటుంది, పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటాయి. నేనైతే కొంచెం చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను అనమాట. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీ, రోటీ, అలాగే పలావ్లో కూడా చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ అయితే. చాలా బాగుంటుంది. ఇగోండి, వీటిని అయితే మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి, పేస్ట్ లాగా. ఇలా పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు టమోటా ఒక 3 టమోటాస్ అనమాట. చిన్న చిన్న టమోటాస్ 3 తీసుకున్నాను. అలాగే అది కూడా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. దాంతోపాటు క్యాప్సికమ్ని అలాగే ఆనియన్స్ని 4 పీస్లుగా కట్ చేసుకొని ఇలా విడదీసుకుంటే రేకల్లా వస్తాయి కదండి, అలా చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఒక కడాయి అయితే పెట్టేసుకున్నానండి. కడాయిలో అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనమాట. ఇవి ఒకసారి లైట్గా వేయించుకోవాలన్నమాట. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా ఇలానే కొంచెం వేయించుకోవాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి, అంతే టేస్ట్ కూడా ఉంటుంది ఈ కర్రీ అయితే. అదే ఆయిల్లో అయితే నేనైతే క్యాప్సికమ్ కూడా వేయించుకున్నానండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే బాగుంటుందన్నమాట. ఇది కూడా వేసి ఒక ప్లేట్లో తీసుకున్నాను. తర్వాత ఇందులోనే ఇవి తీసేసి ఈ ఆయిల్లోనే నేను మష్రూమ్ కూడా వేయించుకున్నాను అనమాట లైట్గా. గొండి ఇలాగా. ఈ మష్రూమ్ కర్రీ ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం. ఇంకొక కడాయి పెట్టేసుకున్నానండి. ఆ కడాయిలో అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇందులోనే కొంచెం జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక 3-4 ఇలాచీలు, బిర్యానీ ఆకండి, లవంగా కూడా వేసుకోవాలి, ఒక 4-5 లవంగాలు. ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఈ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి. పెద్ద శ్రమేం పడిపోనవసరం లేదు. చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఇందులోనే ఒక 2 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం టమోటా ప్యూరీ ఉంది కదా, అది కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు. కర్రీ అయితే సూపర్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్ రెసిపీ అన్నమాట. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ అయితే పసుపు కూడా వేసుకోవాలి. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా, అలా అనమాట వేయించుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదా, కారం అండి, మనకి రుచికి సరిపడా కారం కూడా. స్పైసీ ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఈ కర్రీకి అయితే. ఇంకోండి, ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కాజు కూడా వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఒకసారి నీట్గా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నట్టుగా వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా దగ్గరకు అయ్యేంత వరకు వేయించుకొని ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న
ఆనియన్ ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులోనే వేసుకోవాలన్నమాట. ఇందులోనే ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులోనే మనము మష్రూమ్ కూడా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని నీట్గా మనమైతే మిక్స్ చేసుకోవాలండి. ఇంతేనండి, ఎంత సింపుల్ కదా కర్రీ. ఇందులోనికి ఏమి ఎక్కువగా అవసరం కూడా లేవన్నమాట. ఇందులో ఏ మసాలాలు కూడా ఇంకా యూజ్ చేయక్కర్లేదు. ఇలాగ నీట్గా మనమైతే మిక్స్ చేసుకొని ఇందులో మనము వాటర్ అయితే గ్రేవీకి సరిపడా వాటర్ అయితే మనము వేసుకోవాలన్నమాట. దగ్గరగా అయితే ఇంకా మనమైతే ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలన్నమాట. ఇంకా దగ్గరగా అవుతుంది కదా. కొంచెం అండి కస్తూరి మేతి ఉంటుంది కదా, అది కొంచెము వేడి చేసి అది క్రష్ చేసి వేసుకుంటే సూపర్ టేస్ట్ అన్నమాట. అది కూడా వేసుకొని మరొకసారి నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసి మరొక 5 మినిట్స్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత సింపుల్ రెసిపీ కదా. ఈ కర్రీ అయితే మనం దేనిలోకైనా సూపర్ అన్నమాట. నాకే కాదండి, మా ఇంట్లో అందరికీ కర్రీ అంటే చాలా ఇష్టము. అంతే సింపుల్ కూడా ఈ కర్రీ. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోకి లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.